హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఈ రోజు అయితే మనమైతే పాంకాంగ్ గేమ్ అయితే ఆడబోతున్నాం అనమాట. పాంకాంగ్ చేయాలి ఇక్కడ నుంచి. సో ఇప్పుడైతే టవర్ లో ఆడను నేను. ఇలా ఓబీ ఉంది కదా, ఈ ఓబీ ఆడతాను అనమాట. చూద్దాం ఈ ఓబీ ఎలా ఉండిద్దో. ఇది చేయగలమంటారా? ఓకే ఓకే. ఈజీ, కొంచెం ఈజీగా ఉంది. వాటి మీద రిటర్న్ ఏంటి, డబ్బులు కట్టమంటే మళ్ళీ రిటర్న్ చేసాం అనమాట. ఇదేంటి, ఫైండ్ ద కోడ్. ఫైండ్ ద కోడ్ ఏంటి? కోడ్ ని పైకి చేద్దాం, డైరెక్ట్ గా పైకి వెళ్ళిపోవచ్చాము. చూద్దాం కోడ్ ఎక్కడ ఉంది. ఈ కోడ్ ఇటు సైడ్ ఉండిద్దంటారా? పడిపోయింది. సో కోడ్ అయితే మనం ఫైట్ చేయాలంటుంది, డైరెక్ట్ గా పైకి వెళ్ళడానికి ఏమో. చూద్దాం 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 చూద్దాం. ఇటు కాదు, ఇటు. సో స్ట్రైట్ కి వెళ్దాం ఫస్ట్. ఒకసారి స్ట్రైట్ గా ఒకసారి చేసి ఈ రెండు కంప్లీట్ చేస్తే చెక్ పాయింట్ లేదనుకుంటాడు. సో నో ప్రాబ్లం. ఓకే, చెక్ పాయింట్స్ అయితే లేవు ఇక్కడ. ఈ చిన్నదానికి కూడా చెక్ పాయింట్ అడుగుతున్నాను అది అనుకోమండి. నో ప్రాబ్లం. ఎగరడే లెగిచాడు మనోడు. వచ్చాడో మనం అనుకోవాలి. ఓకే, ఇదేలా మరి ఏమన్నా నడుచుకుంటే కష్టంగా ఈ రాకెట్ యూజ్ చేద్దాం, ఇది యూజ్ చేద్దాం. అప్పుడు వెళ్ళిపోవచ్చు అట్లా. అక్కడ ఏమన్నా మన కోడ్ దొరికితే ఆ కోడ్ తో మనం యూజ్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. చూద్దాం కోడ్ ఏమన్నా దొరికిద్ది అంటారా? అరే ఈ తోడు మనం చూసేస్తుంది. ఓకే, దాటేయాలి. దాటేస్తాం, ఇంకా దాటేస్తాంలేండి. ఓకే ఓకే, దాటేసాం. ఇక్కడ నుంచి మనం రాకెట్ యూజ్ చేయగలం అంటారా? చూద్దాం. కరెంట్ షాక్ ఎంత త్రీ వచ్చినాయి, కానీ మనకైతే అది పని చేయలేకపోయింది. మనం ఈసారి ఇటు టూ చూద్దాం. ఇటు ఈ సైడ్ ఉన్నాయి కదా, ఈ టూ చూసేసి ఇక అదొకటి చూడాలి. ఇక మనకి ఇంకా ఎక్కడ కోడ్ దొరికిద్దో తెలియదు. సో ఇది సింపుల్ ఉంది, ఇది ఫస్ట్ చూద్దాం. ఓ ఇది యూజ్ చేయకూడదు. ఓకే, ఇదేలా మరి ఎలా అలాగే. సో ఇక్కడ ఫ్లై చేయాల్సిందే. వద్దు, ఇక ఫ్లై చేస్తే అనవసరంగా వేస్ట్ అయిపోయింది. ఫ్లై చేసుకుంటా డైరెక్ట్ వెళ్ళిపోతా. ఓకే, ఇప్పుడు ఫ్లై చేసుకుంటూ డైరెక్ట్ గా వెళ్ళిపోతా. ఇది దాటిన తర్వాత బ్యారన్స్ ఉన్నాయి కదా, అక్కడ నుంచి ఫ్లై చేసుకుంటా వెళ్ళిపోతా. ఇక్కడ ఒక 500 వచ్చినట్టున్నాయి. వద్దులేండి, ఈసారి ఇటు సైడ్ ఉంది కదా, అక్కడ యూజ్ చేస్తే సరిపోయింది. ఓకే, అక్కడ యూజ్ చేస్తే మనకి మంచిది. వేస్ట్ చేయడం ఎందుకు?
ఓకే. ఇక్కడ యూజ్ చేయాలి. ఇక్కడ కాదు కొంచెం కాస్త వెళ్ళేటప్పుడు ఏదైనా యూజ్ అయితే అప్పుడు యూజ్ చేద్దాంలేండి. అర్రే డైరెక్ట్ గా దాని మీద కాదేసా కాబట్టి చచ్చిపోయిందనమాట. నో ప్రాబ్లం. ఫాస్ట్ 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 పదరా బుడ్డోడా. పద 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 వెళ్దాం పద. తర్వాత ఇదే గైస్ ఇక. ఆ 10% కూడా అప్పుడే యూజ్ చేయటం ఎందుకని ఆగాను. లేకపోతే ఎప్పుడు చేసేవాడిని. అవసరం పడింది కదా అందుకని ఆగాను. లేకపోతే వాడేసేవాడిని. ఇక్కడ ఒక 500 ఉన్నాయి. సరే అవి తీసుకునే వెళ్దాం. ఓకే, తీసుకొని రిటర్న్ అయిపోయాం. ఇప్పుడు ఈ 2 కంప్లీట్ చేశాను కదా. ఇంకా కోడ్ దొరకలేదు మరి నాకైతే. సో సైడ్ అవుతున్నాం. ఇక్కడ సైడ్ సైడ్. సరే ఎక్కడ పుల్లడా. ఓకే, ఇప్పుడు మనం ఇది కొంచెం దాటాలి. ఓకే ఓకే ఓకే. ఈజీ. ఓకే పడిపోయే వాళ్ళం. జాగ్రత్తగా ఉండాలి. ఓకే, ఇంకెంత ఉందిరా. నేను దగ్గరికి వచ్చేసాను ఇప్పుడు కానీ. ఇప్పుడు యూజ్ చేద్దామా ఇది. యూజ్ చేసి కూడా వేస్ట్ అయిపోయింది. వెనక్కి రాకుండా పోయింది. సేపు ఎక్కేయండి. సేపు ఎక్కుంటే సరిపోయేది. వేస్ట్ అయిపోయింది గైస్. ఓకే ఈజీగానే ఉంది. దగ్గరకు వచ్చేసాం మళ్ళీ. 1% ఇప్పుడు కాదు. కొంచెం ఆడ రెడ్ కలర్ ఉన్నాయి కదా అవి మనం తప్పించుకోలేకపోతే అప్పుడు ఆ 1% ఏమైనా పనికి వచ్చిద్దామని అడిగాను. అది డబ్బులు వచ్చినాయి. ఓకే ఇది కూడా కంప్లీట్ కానీ ఇంకా నా దగ్గర ఇంకా కోడ్ అయితే దొరకలేదు. మరి కోడ్ ఎక్కడ వెతకాలో అర్థం కావట్లేదు. మరి వీటితో పాటు వెళ్ళిపోవచ్చు మనం. ఓకే గైస్ వచ్చేసా. వాటితో పాటు వెళ్ళిపోవచ్చు. మనం డైరెక్ట్ గా ఎక్కేస్తున్నాం. ఇంకా టవర్ ఎస్కేప్ అయిపోయినట్టేగా అయితే. ఓకే ఇక్కడ ఏంటో ఆగింది మరి. ఇక్కడ ఆగింది. అక్కడ దూకుదాం. ఇదేంది బటన్ నొక్క పని చేయట్లేదు. వాళ్ళు కూడా పైకి ఎక్కలేకపోతున్నారు. మరి ఈ చోటు రావట్లేదు కదా. ఓపెన్ అయింది. అది ఎటు వస్తుంది రావట్లేదు. అనుకుంటా చచ్చిపోయాడు. ఇన్విజిబుల్ బాంబ్. ఇది ఎంతసేపు ఇది పని చేసిద్దా. ఓన్లీ సేఫ్ జోన్ లో మాత్రమే ట్రై చేయగలం వీటిని. ఇన్విజిబుల్ అన్నాడు కానీ కనపడుతుంది. అయితే నో ప్రాబ్లం. కనపడితే ఓకే, కనపడపోతేనే ప్రాబ్లం. అదిగోండి కనపడుతుంది మనకి. ఇప్పుడు విజిబుల్ అయిపోయింది. ఓకే ఇది ఎప్పుడు వెళ్ళిద్దా, నేను ఎప్పుడు వెళ్ళాలా అని వెయిట్ చేస్తున్నా. మరి మన దగ్గర రాకెట్ కూడా అయిపోయింది. సో ఇప్పుడు కొంచెం కష్టమే. ఇది కూడా మనం కొనలేం. ఓకే ఓకే వెళ్తుంది వెళ్తుంది గైస్. అక్కడ ఎవడో టార్గెట్ పడింది. ఇంకెంత పైకి ఎక్కాలి యాక్చువల్గా. మనం ఇది నాన్ స్టాప్ ఎక్స్ట్రానే ఉండాలేమో. చాలా పైకి guys.
కొంచెం ఆగి ఆగి వెళ్దాం మనం. ఇదెవరో నన్ను కొట్టాడు గైస్. ఎవరో నన్ను కొట్టాడు, ఆడ పడేసాడు అన్నమాట. సో కష్టమైపోయింది. వెళ్ళిపోదాం. అవునురా, అది కదా. లేకపోతే అది ఒక్కొక్కరు కొట్టారు గైస్ అది. దీంట్లో ఈ షాక్ ఇచ్చేదంతా కొట్టారు నువ్వు. సో అది నాకు మైనస్ అయిపోయింది. అప్పుడు లేచేపాటికి అది తినలేదు కాబట్టి సరిపోయింది. తినేస్తుంటే అయిపోయాం ఇంకా. అది మనం చూడలేదు కాబట్టి సరిపోతుంది. ఓకే, మెల్లగా వెళ్దాం. ఇప్పుడు రండిరా, బయటికి రండిరా, రండిరా. ఎవడో వేసేసాడు వాడినా. సరిపోయింది. సో చాలా కష్టం. అవును. ఇప్పుడు ఎలా అది వెళ్ళిపోయిందా? వెళ్ళిపోయింది. ఇది మనం వెళ్దాం. ఓకే, నో ప్రాబ్లం. మనం జాగ్రత్తగా వెళ్ళాలి. ఇంకా నా టార్గెట్ అయిపోయింది అనమాట. ఓకే, నా మీద టార్గెట్ అయితే వేసింది, కానీ ఇదంతా ఇంకా చాలా ఉంది. సో ఇదన్నమాట ఈరోజు వీడియో అయితే. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది మన వీడియోస్ చూడట్లేదు. సో చూడండి, బాగుంటాయి. ఇంకొంచెం మంచివి తెస్తాను. సో ఇక్కడతో అయితే ఎండ్ అయిపోతున్నా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.